అని మీరు యాక్టింగ్ పరంగా అద్భుతంగా యాక్ట్ చేశారు ఆ సినిమాలో మోగబాలుడిగా. డబ్బింగ్ మాటలుండవు కాబట్టి ఇక మీకు మీరే చెప్పారు తెలుగు సినిమాకి ఏమన్నా స్టార్టింగ్లోను? తెలుగు నేనే. తమిళ్కండి? తమిళ్కి కౌసల్య అని చెప్పేసి ఒక చైల్డ్ ఆర్టిస్ట్, ఫీమేల్ చైల్డ్ ఆర్టిస్ట్, ఆమె నాకు డబ్బింగ్ ఇచ్చింది. బట్ తెలుగు నేనే మాట్లాడాను. తర్వాత ఈ సినిమా తర్వాత ఏ సినిమాలు చేశారు మీరు? నిండు హృదయాలు. నిండు హృదయాలు అది రామారావు గారిదే. తర్వాత తహసీల్దార్ గారి అమ్మాయి, అమ్మ కోసం, చెల్లెల కోసం, పాండవుల బాల్యకథ, అందం కోసం పందెం. పాండవుల బాల్యకథ అది పిక్చర్ రాలేదు. అది 75% అంటే బాలభారతం లా టైప్లో దానికి ముందు తీసిన పిక్చర్ ఇది. ఓకే. అది తీసి అది 75% అయ్యి ఇంకంప్లీట్ అయిపోయింది. అందం కోసం పందెం మీరు ఏమేశారా దాంట్లో? నేను దుర్యోధనుడు. ఆ అందం కోసం పందెంలో ఏమంటే ఒక ల్యాండ్ మార్క్ దాసనారాయణ గారిది డెబ్యూటెంట్ పిక్చర్. దాంట్లో ఆయనే ఫస్ట్ అసిస్టెంట్ డైరెక్టర్. ఓకే. ఆ పిక్చర్కి ఇది. తర్వాత అండి ఇక్కడ రామారావు గారి ఇంటికి ఎక్కువ మంది భక్తులు, మీ ఇంటికి దగ్గరే కదా, ఇప్పుడున్న ఇంటికి చాలా దగ్గర, అది వాకబుల్ డిస్టెన్స్ చెప్పాలంటే ఆ ఇంట్లో. అప్పుడు బస్సుల్లో జనాలు వచ్చేవాళ్ళు కదా రామారావు గారిని చూడటానికి. అయ్యో, ఒకరోజు అవుట్డోర్ షూటింగ్ జరగాలి. నేను ఏసీటీ త్రిలోచంద్ గారు, శరవణం గారు ముగ్గురు ఆయన ఇంటికి వెళ్ళి అక్కడి నుంచి అవుట్డోర్కి వెళ్ళేలాగా ఒక ప్లాన్. మేము వెళ్ళాము. వెళ్తే 10 to 15 బస్సెస్ భక్తులు. అక్క దేవుడు 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 అని ఇది. అప్పుడే నాకు అనిపించింది ఇంతమంది ఉన్నారు. నేను ఆయనతో మేకప్ రూమ్లో పక్కలో కూర్చున్నాను. మేకప్ వేస్తున్నారు ఆయన. వేసిన తర్వాత ఏం బ్రదర్ వెళదామా అన్నారు. సరే సరే. నేను యూజువల్గా నేను వచ్చాను కదా, శరవణన్ గారు కార్లో వచ్చాను, ఆయన కార్లో పోతున్నాను. నో మిస్టర్ శరవణన్, ఐ విల్ టేక్ హిమ్, నువ్వు రా బాబు, నువ్వు రా బ్రదర్ అని చెప్పేసి నన్ను ఆయన కారులో తీసుకెళ్ళారు. అది పెద్ద సౌభాగ్యం అంటారు కదా. ఆయన పక్కన ఆయన కారులోనే కూర్చొని వెళ్ళాము. అట్లాగా చాలా పెద్ద విషయం. రామారావు గారితో మంచి అనుభవాలు ఉన్నాయి మీకు. ఒక సినిమా చేసింది అదే, కానీ ఎందుకు కంటిన్యూగా చేయటం కదా. దాని తర్వాత ఆయన పిక్చర్లో చేశాను కానీ ఆయనతో చేయలేదు. ఆయనతో ఉండే కాంబినేషన్ చేయలేదు. మంచి మనిషిలో కూడా జూనియర్ ఎన్టీఆర్గా, నిండు హృదయాలకు జూనియర్ ఎన్టీఆర్గా, ముగ్గురు హీరో కదా దాంట్లో. రామారావు గారు, సోహన్ బాబు గారు, చలం గారు. దాంట్లో నేను జూనియర్ ఎన్టీఆర్గా. ఇప్పుడు నేషనల్ అవార్డు వచ్చింది కదండి తమిళ వెర్షన్కి. తమిళ వెర్షన్. అవును. అక్కడ అది నిజంగా ఎక్స్పీరియన్స్ అందుకోవడం, రాష్ట్రపతి చేతుల మీదుగా, జాకిర్ హుస్సేన్ గారి చేతుల మీద అందుకోవడం అనేది చైల్డ్ ఆర్టిస్ట్గా మామూలు విషయం కాదు. అప్పుడు ఇందిరాగాంధీ గారు బ్రాడ్కాస్ట్ మినిస్టర్. ఓకే. బాలనటుడిగా జనం ముందుకి ఎప్పుడైనా వెళ్ళారండి మీరు? తెలుగు రాష్ట్రం ఏపీలో జనం ముందుకి ఎప్పుడైనా వెళ్ళారా? వెళ్ళానండి. భీమారావు ఫంక్షన్, ఫ్యాన్స్ అసోసియేషన్ అప్పుడు వెళ్ళాను. నిండు హృదయాలు 100 days ఫంక్షన్ రామారావు గారు, సావిత్రి గారు అంతా వచ్చారు. అప్పుడు వెళ్ళాను. చాలా ఇదంతా ఎలా జనం ఎలా రిసీవ్ చేసిన మిమ్మల్ని భీమవరం? అందరూ రాము రాము అని చెప్పేసి ఒక ఇన్సిడెంట్. మా ఫాదర్ గురుగారు ఉన్నారు, పంచాక్షి గవాయిగడ్ అని గదగ్లో. ఆయన చూడడానికి నన్ను తీసుకెళ్లారు. అప్పుడు మధ్యలో ఎక్కడో ఒక స్టేషన్లో దిగాము. అక్కడి నుంచి బస్సులో వెళ్ళాలి. దిగాము. అక్కడ ఒక 90-year-old లేడీ కాల్లో పడింది. నువ్వు దేవుడు దేవుడు దేవుడు, నీకు నోరు తీసేశారు, ఎలా వచ్చిందా అంటే లేదమ్మా అది సినిమా, అది ఉట్టి యాక్టింగ్ అంటే నమ్మదే లేదు. ఇది యాక్టర్కే వస్తుంది అది అంతా. అలాగే తాడేపల్లిగూడెంలో ఒక విలేజ్, 4 kilometers లోపల ఒక విలేజ్. ఆ విలేజ్లో ఏమంటే టూరింగ్ టాకీస్ అంత 2 days 3 days వెళ్తుంది. దాని తర్వాత రిమూవ్ చేస్తారు పిక్చర్, కొత్త పిక్చర్ వేస్తారు. అక్కడ ఏమంటే లవకుశ రికార్డు 1 week జరిగింది. అది రికార్డు ఆ థియేటర్లో రాము 4 weeks జరిగింది. సో ఆ థియేటర్ ఓనర్ మా ఇంటికి వచ్చి నాన్నగారితో చెప్పారు, ఫెలిసిటేట్ చేస్తాము మీ అబ్బాయిని తీసుకురావాలని. తీసుకెళ్ళాం. ఆ 4 kilometers అంటే తాడేపల్లిగూడెం నుంచి ఆ విలేజ్ వరకు 4 kilometers రాజకుమార్ సుస్వాతం అని ఆ బ్యానర్ ఉంది. ఎంత పెద్ద ఇది హానర్. అక్కడ ఒక రైస్ మిల్లర్ ఓనరు ఆయన చెప్తున్నారు, సార్ మీ అబ్బాయిని నేను అడాప్ట్ చేసుకుంటాను, మీకు ఎంత డబ్బులు కావాలో ఇస్తాను. బాబు నేను ఇంటికి వెళ్ళాలి, నాకు భోజనం పెట్టాలి మా ఆవిడ, ఓనర్లేండి అని ఆయన రిక్వెస్ట్ చేశారు. అదంతా ఆ ఎక్స్పీరియన్స్. ఆ జనం, ఆ 4 kilometers ఈ జనం. నాకు ఓపెన్ జీప్లో తీసుకెళ్లారు. ఓపెన్ జీప్లో అంత జనం, ఒక కుర్రాడికి అంత ఇదా అంటే యాక్టింగ్లో అది ఉంది. అదే. బట్ ఏమంటే ఆ ఫేస్లో ఆ ఇది ఉండాలి, ఆ కరిష్మా ఉంటేనే వస్తుంది. అందరికి రాదు.